హాయ్ గైస్, వెల్కమ్ టు మై శివన్ ఛానల్. ఇవాళ కొంచెం తొందరగా వచ్చాను ఆఫీస్ నుంచి. ఎట్లాగో వీళ్ళు డిన్నర్కి బయటికి వెళ్దాం అన్నారని. అబ్బా సరే నేను రెడీ అవ్వమన్నా. వీళ్ళు రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా, వస్తుంటప్పుడు ఖాళీగా రావాలి కదా. మెడిసిన్స్ పని అప్ప చెప్పారు, తీసుకొచ్చా. వీళ్ళు రెడీ అయ్యారో లేదో చూద్దాం. బయటికి వెళ్దామని చెప్పి రెడీ అవ్వమన్నా కదా. అది కింద ఆడుతానే ఉంది, నువ్వేమో దాని హోంవర్క్ చేస్తూ కూర్చున్నావు. దాని హోంవర్క్ నేను చేయట్లేదు, ఇప్పుడు దాకా చేసి వెళ్ళింది. నేను ఒకసారి చెక్ చేస్తున్నాను అంతే. వెళ్దామని తెచ్చావా మెడిసిన్? ఎస్, రెడీ అవ్వకుండా ఏం చేస్తావు? ఎస్, ఇదేంట్రా వేరే పేరు ఉంది. నా పేరుందా? ఇది కాదు శివ, దీంట్లో చిన్నది వస్తుంది, అది కావాలి. ఏం చిన్నది వస్తుంది? సేమ్ ఇలాగే ఉంటది కానీ టాబ్లెట్స్ చిన్నగా ఉంటాయి. అది సేమ్ కంపోజిషన్ మెడిసిన్, జస్ట్ బ్రాండ్ మారింది అంతే. మరి మెడిసిన్స్ కి కూడా బ్రాండ్స్ ఉంటాయని నాకు తెలియదు శివ. మెడిసిన్ అంటే నేను ఒకటే ఉంటదని అనుకుంటా. అందుకే పైన పేరు ఒకటే కాదు, కింద కూడా చదవమంటున్నా. నాకు అసలు అర్థం కావట్లేదు శివ. నేను మరి నువ్వు చెప్పింది అలాగే ఉంది, ఆఫర్ ఉంది, డిస్కౌంట్ ఉంది అని అంటే గలీజ్ ఉంటది. నేను కాదు కానీ ఒకరు చెప్తే నమ్మకం వస్తుంది. నవీన్ గారు ఎలా ఉన్నారు? ఎవరు చెప్తే నమ్ముతావు అక్కడికి తీసుకెళ్తాను. నీకే కాదు అందరికి ఇదే డౌట్ ఉంటుంది. అందరు ఇట్లనే ఓవర్ రియాక్ట్ అవుతారు. ఎవరు కరెక్ట్గా చెప్తే అర్థమవుతుంది అక్కడికి తీసుకెళ్తాను. ఓకేనా? డాక్టర్ కూడా నీకు డాక్టర్ కన్నా కూడా ఇంకెవరు చెప్తే నమ్ముతారో అక్కడికే తీసుకెళ్తారు డైరెక్ట్గా. ఓకే, ఏంటి ఆ మెడిసిన్ కవర్స్ తెచ్చుకున్నావా? తీసుకున్నా, నువ్వు తెచ్చింది కూడా తీసుకున్నా. జస్ట్ ఒక డౌట్ అడిగితే డైరెక్ట్ కంపెనీకే తెస్తావా? మరి ఇక్కడ వేయడానికి కష్టపడి పాపం మా ఫ్రెండ్ ఆయన్ని బతిమాలి పెట్టు, కొంచెం నువ్వే చెప్పరా అంటే నేను ఎందుకు మా ఎండీనే చెప్తానన్నారు. నీకు మామూలు చెప్తే ఎక్కట్లే కదా, పద ఎండీ గారి దగ్గరికే తీసుకెళ్ళి చెప్పిస్తా. హాయ్ అండి శివ గారు, హౌ ఆర్ యు? హాయ్ అండి మహేశ్వర్ గారు, వెల్కమ్ అండి, వెల్కమ్ టు అవర్ కార్పొరేట్ ఆఫీస్. మేమే థ్యాంక్స్ చెప్పాలి సార్, ఎందుకంటే అడగగానే ఎండీ గారితో కొంచెం అపాయింట్మెంట్ ఫిక్స్ చేసినందుకు. అది మా బాధ్యత అండి. మీ ద్వారా ప్రజలందరికీ ఈ మా మండలం మీద ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. అది కూడా పెద్ద సందేహం ఇక్కడే ఉంది సార్. మెయిన్ గా నా డౌట్స్ తీరాలని చెప్పి మా ఆయన ఈ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. సో నాతో పాటు నిజంగానే ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ పీరియడే కాకుండా కొన్ని మిత్స్ ఉన్నాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొన్ని రియాలిటీ కూడా తెలుసుకుందామని చెప్పేసి మేము ఇలా బ్లాగ్ కూడా ప్లాన్ చేసామన్నమాట. తప్పకుండా అండి, ఇది మాకే పెద్ద సదవకాశం. మీ ద్వారా ప్రజలందరికీ ఉన్న డౌట్లను మనం సందేహాలను నివృత్తి చేద్దాం. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ శివ గారు, మహేశ్వర్ గారు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సిట్ డౌన్. సో మా సిఇఓ అండ్ ఎండి మధుకర్ గారు ఉన్నారు, వారి ద్వారానే మీ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సార్ను పిలుస్తాను. మహేశ్వర్ గారు, సో సార్ వీళ్ళు మహేశ్వరి, శివ మా బెస్ట్ ఫ్రెండ్స్. వర్క్ టుగెదర్ ఇన్ ద ఆల్సో. సో ఈ రోజు వాళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ 50 to 80% డిస్కౌంట్ మనం ఇచ్చే మెడిసిన్స్ మీద కొన్ని సందేహాలు. ఓకే, సో వీటితో పాటు అందరికీ కూడా మనం నివృత్తి చేసే భాగంలో మనం ఇది తీసుకొచ్చినాము. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. అడగగానే అపాయింట్మెంట్ ఇచ్చారు. ఏం లేదు సార్, జనరల్ గా ఇప్పుడు నేను ప్రెగ్నెంట్, సో మా వారికి ఒక టాబ్లెట్ తెమ్మంటే సేమ్ ఫార్ములా అని చెప్పి ఇంకొకటి తీసుకొచ్చారు. సో నా మీద ఏంటంటే నేను రెడ్ కలర్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నా, ఇది నువ్వు ఈ కలర్ తెచ్చావు షీట్ ఇలా కాదు, ఇది వేరే టాబ్లెట్స్ తెచ్చావు అంటే నాతో గొడవ వేసుకున్నారు. నీకు నీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను, సార్ తో మాట్లాడిస్తాను, ఇది సేమ్ టాబ్లెటే, కాకపోతే నీకు అర్థం కావట్లేదు అని చెప్పి తీసుకొచ్చారు. వీళ్ళందరికి ఎట్లా ఉందంటే సార్, చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఏదో ఇగో ఎల్లో కలర్ చూడు, ఇదే టాబ్లెట్ తీసుకొని రా అని పంపిస్తారు కదా, ఆ పేరు అవి సంబంధం లేదు, వీళ్ళు అలానే ఉండిపోతున్నారు. నేను చెప్పా చూడు, రెండు వెనక ఫార్ములాలు చదువు డౌట్ ఉంటే సి అంటే
ఏమో నీకే తెలియాలి అని అంటారు ఇవని చెప్పి ఆ టైప్ అన్నారు. సరే నీకు చెప్పింది నీకు అర్థం కావట్లేదు కదా అని ఇంకా మీ హెల్ప్ తీసుకుందాం అని చెప్పి నేను ఎందుకంటే కొంచెం అంటే ఇప్పుడు మాలాగే చాలా మంది ఆడియన్స్ కి కూడా డౌట్ ఉంటుంది, లైక్ ఎల్లో కలర్ షీట్ అంటే ఎల్లో కలర్ లోనే టాబ్లెట్స్ ఉండాలి అంటారు. కొన్నిసార్లు మెడికల్ షాప్ కి వెళ్తే వాళ్ళు అంటారు అది లేదమ్మా సేమ్ టాబ్లెట్ ఇది అని చెప్పి వేరేది ఇస్తారు. సో సమ్ టైమ్స్ మనం తీసేసుకుంటాము బికాస్ వి నో లైక్ రీడింగ్ ఫార్ములా సేమ్ టాబ్లెట్ అని మనం చదివేస్తాం. కొంతమందికి తెలియక తీసుకోరు ఎందుకు అనేసి, లైక్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ దట్ టాబ్లెట్ అండ్ విచ్ యు వర్ యూజింగ్ ప్రీవియస్ టాబ్లెట్? షూర్, హ్యాపీ టు క్లారిఫై. ఇది మీరు అన్నట్టు మామూలుగానే కెమిస్ట్, ఫార్మసిస్ట్, మెడికల్ షాప్ వాళ్ళు ఇస్తుంటారు ఓసారి మీరు మా దగ్గర వేరే తీసుకుంటారు. అది కూడా ఎందుకు అవుతుందంటే మన ఇండియాలో సేమ్ ప్రోడక్ట్ కొంత వందల మంది డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ తయారు చేస్తారు. సో అన్ని బ్రాండ్స్ అన్ని ప్లేస్లో దొరకవు కాబట్టి ఓసారి సబ్స్టిట్యూట్ ఇవ్వాల్సి వస్తుంది. అది తీసుకుంటే ఓకే, తీసుకోకున్నా కానీ ఐ కెన్ అండర్స్టాండ్ ద రీజన్ వై దే డోంట్. ఎందుకంటే కొన్నిసార్లు తీసుకోరు, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ సేమ్ అయినప్పటికీ క్వాలిటీ కరెక్ట్ ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు. సో దే హ్యావ్ అ డౌట్, లెజిటిమేట్ డౌట్, అండ్ దట్స్ వై సమ్ పీపుల్ సే విల్ ఓన్లీ గో విత్ వాట్ డాక్టర్ హెస్ సెడ్, రైట్? మనకు నమ్మకం కనుక ఉంటే ఆ ప్రోడక్ట్ కనుక సేమ్ కంపెనీ సేమ్ క్వాలిటీలో తయారవుతుందని నమ్మకం ఉంటే దెన్ యూ కెన్ టేక్ ఇట్. ఎందుకంటే ప్రోడక్ట్లో ఒకటి ఇంపార్టెంట్, కాంపోజిషన్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సేమ్ కాంపోజిషన్ ఉంటే యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ఎనీ బ్రాండ్, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ అది కరెక్ట్ విధంగా తయారైందా లేదా తెలియాలి అంటే ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది, ఏ బ్రాండ్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవడం. సో అందుకోసం ఇంతకుముందు తీసుకోకపోయేవారు ఇప్పుడు నెట్ప్లస్ నేను ఏం చేస్తున్నామంటే మా బ్రాండ్ తోటి వీఆర్ టెలింగ్ యూ దట్ వీఆర్ అ బిగ్ కంపెనీ, రైట్? మేము వీఆర్ నౌ ఇంట్రడ్యూసింగ్ ఆల్ దీస్ ప్రొడక్ట్స్ టు యూ ఎట్ హ్యూజ్లీ డిస్కౌంటెడ్ ప్రైస్, చాలా డిస్కౌంటెడ్ ప్రైస్ తోటి. కానీ మీరు 100% మా మీద నమ్మకం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మేము 4,000 స్టోర్లు ఇంత టర్న్ ఓవర్ పెట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు కొంచెం చిన్న దాని గురించి వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ యూ లెసర్ క్వాలిటీ. ఇన్ఫాక్ట్ ఇఫ్ ఎనీథింగ్ మా క్వాలిటీ వేరే క్వాలిటీ కంటే ఇంకా బాగానే ఉంటుంది, కానీ తక్కువైతే ఇప్పుడు ఉండదు. And why like 50 to 80% discount? ఈ టాపిక్ మీదనే డిస్కషన్ స్టార్ట్ చేసాం. నువ్వు డిస్కౌంట్ జ్యూస్ తీసుకొచ్చావా, మెడిసిన్ జ్యూస్ తీసుకొచ్చావా అని మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ అలాగే స్టార్ట్ అయింది. why 50 to 80% అబ్సల్యూట్లీ. ఇప్పుడు ప్రోడక్ట్ సేమ్ ఉన్నప్పుడు మనం యూ షుడ్ గో ఫర్ ద బెస్ట్ ప్రైస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఆలోచించాల్సింది సేమ్ కాంపోజిషన్ కాదా. సేమ్ కాంపోజిషన్ ఉన్న తర్వాత అది పర్ఫెక్ట్ క్వాలిటీ ఉందా లేదా. పర్ఫెక్ట్ క్వాలిటీ ఉన్న తర్వాత ఎందుకు కట్టాలి ఎక్కువ, నేను ఊరికే వస్తాయి డబ్బులు, రైట్? మేము ఎట్లా ఇవ్వగలుగుతున్నాము 50 to 80 అంటే ఒకటే రీజన్. మామూలుగా మందుల ఫ్యాక్టరీ వాళ్ళు మందులు తయారు చేసిన తర్వాత ఆటోమేటికలీ అయితే అమ్ముడు పోవు కదా, ఎవరో ఒకరు బ్రాండ్ రాయాలి అంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఖర్చు ఉంటుంది. ఖర్చు అంటే ఏంది, మెడికల్ రిప్రజెంటేటివ్ పోతాడు, వాళ్ళ మీద మేనేజర్లు ఉంటారు, వాళ్ళు మొత్తం కొలాటరల్స్ అన్ని తీసుకెళ్తారు, మార్కెటింగ్ కొలాటరల్స్, ఇవన్నిటికీ ఖర్చు ఏదైతుందో అదంతా కస్టమరే భరించాలి, రైట్? సెకండ్, వాళ్ళు అగైన్ డిస్ట్రిబ్యూటర్ కూడా చేయాలి కదా, వాళ్ళకి ఒక C&F ఏజెంట్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, రీటైలర్ ఉంటాడు. వీళ్ళందరూ మార్జిన్లు, ఈ మార్కెటింగ్ కాస్ట్ అన్ని కలుపుకుంటే వచ్చే సేవింగే మేము మీకు పాస్ చేస్తున్నాం. మాకు ఏది లేదు, ఆ ఖర్చు లేదు, డైరెక్ట్ మీకే వస్తుంది కాబట్టి ఆ 50 to 80 వస్తుంది. సో ఇన్ని రోజులు మనం మెడిసిన్స్ కి మధ్యలో వాళ్ళకి ఇంత ఇచ్చేసామని, అదంతా ఇప్పుడు మనకి సేఫ్ అనమాట. అండ్ వన్ మోర్ డౌట్ సార్, లైక్ నా చిన్నప్పటి నుంచి చూస్తే కొన్ని డాక్టర్స్ రాసిన మెడిసిన్స్ కేవలం వాళ్ళ మెడికల్ షాప్ లోనే దొరుకుతాయి, అవి బయట దొరకవు ఎందుకు? మామూలుగానే ఇండియాలో మొత్తం అరౌండ్ 800 ప్రొడక్ట్స్ ఉంటాయండి, మాలిక్యూల్స్. ఈ 800 ప్రొడక్ట్సే 90% ఆఫ్ ద సేల్ కు రెస్పాన్సిబుల్. కానీ బ్రాండ్స్ చూస్తే కొన్ని లక్షల్లో ఉంటాయి, లక్షలు లిటరలీ. మా వెబ్సైట్ లో ఇప్పుడు వెళ్తే మీరు 2.5 lakh ప్రొడక్ట్స్ ఉన్నాయి. అప్పటికి కూడా మీరు అడిగిన ప్రతి ప్రోడక్ట్ ఉండకపోవచ్చు అక్కడ. ఎవ్రీడే ఇంకొక 500 ప్రొడక్ట్స్ కొత్త యాడ్ అవుతా ఉంటాయి అన్నమాట. అంటే సెర్చ్ చేసినప్పుడు మేము చూస్తాం కదా. సో ఎందుకు ఇది చేయడం ఈజీ కాబట్టి 100 కంపెనీలు వెళ్ళి ప్రతి ఒక్కరు ప్రతి బ్రాండ్ తయారు చేసుకుంటారు. కొన్ని ఉన్నాయి మా దగ్గర బ్రాండ్స్, మా ఓన్ అమ్మేటి. కొన్ని ప్రోడక్ట్స్ కు సేమ్ ప్రోడక్ట్ మేము 150 డిఫరెంట్ బ్రాండ్ల పేర్ల మీద అమ్ముతాం, ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ రాస్తారు. సో అటువంటిప్పుడు కొన్ని సార్లలో ఆ డాక్టర్ కు మార్కెటింగ్ చేసిన కంపెనీ వాళ్ళు ఏమంటారంటే, సార్ మీరు రాయండి, ఇది అవైలబిలిటీ మీ పక్క షాప్ లో పెడతామంటే పక్క షాప్ లో ఉంటుంది, రైట్? అందుకోసం ఉంటుంది అనమాట అక్కడ. కానీ అదే ప్రోడక్టే కావాలి అనుకోని తిరగడము మన టైం, మన ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. సరే ఆ ప్రోడక్ట్ ఉంటే ఉంది, మీకు నచ్చకుంటే అదే కాంపిటీషన్ చూసుకొని వేరే ఇంకెక్కడైనా కొనుక్కోవచ్చు. మళ్ళీ అదే ఊరికి పోయి అదే తీసుకోవాలని ఏం లేదు, రైట్? సో అట్లా ఉంటుంది. ఎందుకంటే బికాస్ దేర్ సో మెనీ డిఫరెంట్ బ్రాండ్స్,
అందరూ అన్ని షాపులలో పెట్టలేరు, ఇంపాసిబుల్. సో అందుకోసం ప్రైస్ వైస్ కూడా దేర్ విల్ బి డిఫరెన్షియేషన్స్ కదా సార్. సో ఇప్పుడు సేమ్ టాబ్లెట్ మేము మెడిప్లస్ లో తీసుకుంటే ఒక ప్రైస్ కి దొరుకుతుంది, అదే విత్ డిస్కౌంట్. అదే మెడిసిన్ మేము ఇంకొక మెడికల్ లో తీసుకుంటే వేరే ప్రైస్ లో దొరుకుతుంది. సో ప్రైసెస్ వైస్ కూడా క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది. సో ప్రైస్ వైజ్ క్వాలిటీ చెప్పడం కొంచెం కష్టము, ఎందుకంటే ఇప్పుడు మెడ్ప్లస్ లో మీరు వెళ్ళి తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మా స్కేల్ గురించి. మాకు 4000 స్టోర్స్ ఉన్నాయి కాబట్టి మేము వీఆర్ ఏబుల్ టు బై ఎవ్రీథింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ కంపెనీ. సో తీసుకొని అన్ని మిగతా డిస్ట్రిబ్యూటర్ కాస్ట్, ఆ కాస్ట్, ఈ కాస్ట్ అన్ని కట్ చేసుకొని మేము 20% డిస్కౌంట్ ఇవ్వగలుగుతాం. వేరే వాళ్ళు అదే స్కేల్ లేని వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఆ రేట్ ఇవ్వలేరు. సో సార్ ఇప్పుడు మనకు అన్ని మెడిసిన్స్ లేవు కదా, కొన్ని ఏమో పేటెంట్, కొన్ని ఏమో వితౌట్ పేటెంట్ అంటారు కదా సార్. వీటిలో ఏవి అన్ని మెడిప్లస్ చేస్తున్నాయి? మామూలుగా 2 types ఆఫ్ మెడిసిన్స్. ఒక ప్రోడక్ట్ ఫస్ట్ డిస్కవర్ అయినప్పుడు కొత్తగా ఆ డిస్కవర్ అయిన వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారనమాట. మీరు ఇన్ని సంవత్సరాల వరకు మీరు ఒక్కరే తయారు చేయగలుగుతారు, ఇంకొకరు తయారు చేయలేరు. వాళ్ళ ఇన్నోవేషన్. సో వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైస్ పెట్టుకుంటానికి, సో దట్ వాళ్ళకు ఎంకరేజ్మెంట్ లాగా వాళ్ళు ఇంతకుముందు ఫెయిల్ అయిన ప్రొడక్ట్స్ కు మళ్ళీ వాళ్ళు పైసలు రికవర్ చేసుకుంటానికి దానికి, రైట్? సో ఆ టైంలో మాత్రం వాళ్ళు ఒక్కరే తయారు చేయగలుగుతారు. దాన్ని పేటెంటెడ్ ప్రోడక్ట్ ఆర్ ఇన్నోవేటర్ ప్రోడక్ట్ అనుకోండి. పేటెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళది ఇంకా పేటెంటెడ్ ప్రోడక్ట్ అంటారు వాళ్ళది. అప్పటికి కూడా పేటెంట్ అయిపోయింది కానీ ఇన్నోవేటర్ ప్రోడక్ట్. ఇప్పుడు ఒకటి ఉంది, అమెరిల్ ఉంది. అమెరిల్ ఒరిజినల్లీ ఎవరైతే ఇన్వెంట్ చేశారో వాళ్ళది ఉంది. ఇప్పుడు ఇట్ స్టిల్ కంటిన్యూస్ అనమాట. నా పేటెంట్ అయిపోయిన తర్వాత ఎవరు తయారు చేసిన ఆ ప్రోడక్ట్ అవన్నీ జెనరిక్. ఓకే. సో ఒకసారి అంటారు జనాలు 50-80 అది జెనరిక్ ఉండొచ్చు, రైట్? జెనరిక్ అంటే బ్యాడ్ నేమ్ కాదు. పేటెంట్ మీరు కనుక ఇన్నోవేటర్ కాకుంటే మీరు తయారు చేస్తే పేటెంట్ అయిపోయిన తర్వాత ఎవరైనా జెనరిక్. మెయిన్గా ఇప్పుడు మనం మెడిసిన్స్ కొనడానికి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లైక్ నోయింగ్ అబౌట్ ద మెడిసిన్, లేదంటే ఫార్ములానా, లేదంటే ప్రిస్క్రిప్షన్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ కావాలని తెచ్చుకోవాలా? ప్రిస్క్రిప్షన్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ తెచ్చుకోవడంలో తప్పేం లేదు, రైట్? డాక్టర్ ఇచ్చాడు ప్రిస్క్రిప్షన్, ఓకే, ఇది 20% డిస్కౌంట్ దొరుకుతుంది. నా ఇదే ప్రోడక్ట్ ఇదే కాంపోజిషన్ నాకు వేరే కంపెనీలలో ఉందా చూడాలి. వేరే కంపెనీలలో ఉంటే ఈ కంపెనీని నమ్మొచ్చా నమ్మరాదా, ఈ పెద్ద కంపెనీయా కాదా, ఇచ్చేవాడు ఎవడు, మంచివాడా పెద్దవాడా, అంటే క్రెడిబిలిటీ ఉందా. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఏదో చిన్న వాళ్ళు ఇస్తే సపోజ్ వాళ్ళు ఖరాబ్ మెడిసిన్ ఇచ్చినా కానీ మనం పోయి వాళ్ళని మళ్ళీ అడిగేటట్టు ఉంది, ఎందుకంటే వాడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు ఎక్కడ, రైట్? అదే పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అయితే యూ నో దట్ యూ కెన్ గో అండ్ క్యాచ్ దమ్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, రైట్? సో ఇచ్చేవాని క్రెడిబిలిటీ, ఆ చేసిన కంపెనీ ఏది చూసుకొని తీసుకోవచ్చు. ఫస్ట్ మనం చూడాల్సింది 20% డిస్కౌంట్ ఓకే అనుకుంటే యూ కెన్ జస్ట్ టేక్ వాట్ ఎవర్ ద డాక్టర్స్. కానీ నాకు ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం అదే కాంపోజిషన్ చూసుకొని మంచి కంపెనీ తీసుకుంటే సరిపోతుంది. సో మ్యానుఫ్యాక్చర్ రిజల్ట్ ఇస్ లైక్ సేమ్, అబ్సల్యూట్లీ సేమ్. ఇప్పుడు మీ క్వాలిటీ బెస్ట్ గా ఉందని మాకు ఎలా తెలుస్తుంది సార్? లైక్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఓన్ గా వాళ్ళే చేస్తారు, బెస్ట్ క్వాలిటీ అంటారు, పెద్ద కంపెనీస్ ఉంటాయి. సో మేము ఎలా ట్రస్ట్ చేయాలి? సో మంచి క్వశ్చన్ అది. సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఏమంటే మేము వై ఆర్ వి గివింగ్ ఎ డిస్కౌంట్. ఎగ్జాక్ట్లీ. సో డిస్కౌంట్ తో పాటు క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తామంటే, మేము దేశంలో కొంత వేల మంది కాంట్రాక్ట్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఓకే. దీంట్లో మేము పిక్ ద టాప్ 10 to 15 ఓన్లీ. ఓకే. ఈ 15 మంది దగ్గరనే తయారు చేస్తున్నాం. వీళ్ళందరూ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్, ఆల్ సార్ట్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అన్ని ఉన్నాయి. వీళ్ళు కొన్ని వేల డిఫరెంట్ బ్రాండ్స్ తయారు చేస్తారు సేమ్ ప్లేస్ లో, సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో. మీరు కావాలంటే ప్రతి డ్రగ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఏంటని చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు టాప్ 20, టాప్ 30 కంపెనీస్ కనుక చూస్తే ఒక్కొక్కరు 300 నుంచి దగ్గర దగ్గర 1000 డిఫరెంట్ బ్రాండ్స్ తయారు చేస్తారు. ఇవన్నీ వాళ్ళు సొంతంగా తయారు చేసే ఛాన్సే లేదు. వాళ్ళు ఒక 50, 60, 70, కొంతమంది 25%, కొంతమంది 50%, కొంతమంది ఆల్మోస్ట్ ఆల్ 100% బయటనే తయారు చేస్తారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బయటకు వెళ్ళి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ దగ్గర తయారు చేస్తారు. వాళ్ళ మెయిన్ మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతుంది, వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ ఫోర్స్ని పెట్టుకొని వెళ్ళి డాక్టర్లకు ఇన్ఫార్మ్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేసి, అది వాళ్ళ మెయిన్ యాక్టివిటీ. మేము అదే అడ్వాంటేజ్ తీసుకొని మా అన్ని డ్రగ్స్ ఆ టాప్ వాళ్ళ దగ్గరనే తయారు చేస్తాం. సార్ మనకి ఏమైనా ఎగ్జాంపుల్ ఉన్నాయి సార్, సేమ్ అక్కడే అవుతుందని చెప్పి, అదే ఫ్యాక్టరీలో అవుతుందని చెప్పి? అబ్సల్యూట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 2 మెడిసిన్స్ ఉన్నాయి. దీనిది వచ్చి రోజువాస్టాటిన్ అండ్ క్లోపిడోగ్రాల్ క్యాప్సూల్. ఇది సిప్లా కంపెనీ. సేమ్ మెడిసిన్ రోజువాస్టాటిన్, క్లోపిడోగ్రాల్, మెడ్ప్లస్, రైట్? సో దీంట్లో ఇది మార్కెటింగ్, ఇదంతా ఇది నార్మలే. చూడాల్సింది ఏంటంటే మ్యానుఫ్యాక్చర్డ్ ఎక్కడ అని, రైట్? దీంట్లో వెనక చూస్తే మార్కెటెడ్ బై సిప్లా ఉంది, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా బై సైనోకెమ్ ఫార్మాస్యూటికల్స్, అడ్రస్ హరిద్వార్లో ఉంది. చూడండి, సేమ్ థింగ్ మాది కూడా
మార్కెటెడ్ బై మెడ్ప్లస్, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ సైనోకెమ్ కెమికల్స్ పార్ట్ 56-57 సెక్టర్. ఇది ఎగ్జాక్ట్ సేమ్ ప్లేస్, సేమ్ ఫ్యాక్టరీ, సేమ్ లొకేషన్, సేమ్ ఉంది కదా, ఎగ్జాక్ట్ సేమ్. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఇదే డ్రగ్ ఉంది, దీనిది వచ్చి ఎంఆర్పి వచ్చి 244 రూపీస్ అంతా ఉంది. మాది కూడా అంతే ఉంది, 250-260 ఉంది. కానీ దీని మీద మాది 60% డిస్కౌంట్ ఉంటుంది. ఇది తీసుకుంటే మీకు ఓన్లీ 20% డిస్కౌంట్ వస్తుంది, రైట్? సో ఆఫ్టర్ ద 60% డిస్కౌంట్ 100-110 అవుతుంది. అదే ఇది 20% డిస్కౌంట్ పోగా 200 రూపీస్. అది డిఫరెన్స్. సార్ ఆల్రెడీ మీకు 2 ప్రోడక్ట్స్ ఎగ్జాంపుల్ చూపించారు కదా, అది కాకుండా ఇంకొకటి చూపిస్తారండి. ఇది ఇండియాలోనే ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ కంపెనీ అయిపోయింది కదా. ఇది ఎలానే నుంచి మ్యానుఫ్యాక్చర్ ఏముంది, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ కేర్ అలానే. ఇది మన మెడిప్లస్ వాళ్ళది. ఓకే ఓకే, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ కేర్ రెండు ఒకే దగ్గర తయారు. సో ఇప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ 1 ది కూడా అలాగే ఉంది, మెడ్ప్లస్ ది కూడా అలాగే ఉంది. దెన్ ఐల్ గో విత్ మెడ్ప్లస్ ఓన్లీ బికాజ్ ఐల్ గెట్ డిస్కౌంట్ కదా. నేను అదే కదా చెప్తున్నా నీకు, ఆల్మోస్ట్ 800 ప్రోడక్ట్స్ దగ్గర ఉన్నాయి ఇలా. సో ఎంత సేవింగ్ చేసుకోవచ్చు. గ్రేట్. అయితే అంటే మేమనే కాదు సార్, ఇంట్లో వీళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు కదా, అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు కదా రెగ్యులర్ గా. సో నార్మల్ గా ఈ టాబ్లెట్ తేయాల్సింది ఇదెందుకు తెచ్చావు, ఇట్లా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. సో అలా మా ఇంట్లోనే కాకుండా చాలా మంది ఆడియన్స్ ఇంట్లో కూడా అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ క్లియర్ డౌట్స్, మిత్స్ అన్ని క్లియర్ చేసుకుందామనే మీ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. మేము చేసే సర్వీస్ ఎంతనో దానికంటే ఎక్కువ మీరు చేసే సర్వీస్. గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ అవుట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడే వచ్చింది, ఎందుకంటే ఇది చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరు సాధ్యం కాదు. ఎందుకంటే ఒకటే రీజన్, సపోజ్ ఇది ఏది తయారు చేయాలి అన్నా కానీ ఈ కంపెనీలు కొన్ని లక్షలలో తయారు చేస్తారు యూనిట్స్. ఈ లక్షల యూనిట్లు చిన్న షాపులు లేదా 10 షాపులు, 20 షాపులు, 50 షాపులు ఉన్నా కానీ తయారు చేయిస్తే అమ్ముడు పోవు మొత్తం, రైట్? ఎక్స్పైరీ అయిపోతుంది. ఎందుకంటే ఆ షాప్లో అంతనే కన్సంప్షన్ ఉంటుంది కాబట్టి. అందులో 800 డిఫరెంట్ మెడిసిన్స్ అంటే మీకు అన్ని అమ్ముడు పోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో అందుకోసమనే ఇండియాలో ఇప్పటివరకు లేదు. నాతో పాటు మీకు కూడా డౌట్స్ అన్ని క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో జస్ట్ క్వాలిటీ అయితే 100% మనకి బయట మెడిసిన్స్ లో ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. కాకపోతే ఆ డిస్ట్రిబ్యూటర్స్, ఆ కాస్ట్ అవన్నీ కూడా ఉండవు కాబట్టి మనకి ఇంత పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది. సో నా సజెషన్ ఏంటి అంటే రెగ్యులర్ గా మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు, లైక్ ఇంట్లో పేరెంట్స్ కి కావచ్చు, లేదంటే రెగ్యులర్ గా మెడికల్ కోర్స్ చేసే వాళ్ళు ఒక్కసారి మీరు తీసుకోవాలనుకున్న మెడిసిన్స్ ని ప్రాపర్ గా స్టడీ చేసి, వీళ్ళ దగ్గర మెడిసిన్ కొని ప్రాపర్ గా స్టడీ చేసి రెండింటిని చూడండి. నాకు వచ్చిన డౌట్స్ వాళ్ళకి వస్తాయి కదా. సో డెఫినెట్లీ సార్ చెప్పినట్టు నా డౌట్స్ అయితే అన్ని క్లియర్ అయిపోయాయి. మీకు డౌట్ ఉంటే, మీరు మెడిసిన్ కొన్నాక ఇంకా డౌట్ ఉంటే కూడా మనకి డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు, కాల్ సెంటర్లో అవైలబుల్ ఉంటారు. సో ఏ డౌట్ ఉన్నా ఒకసారి ఫోన్ చేసి క్లియర్ గా అడగండి. నీట్ గా ప్యాకెట్ మీద ఉంటుంది ఫోన్ నంబర్ 04067006700. సో నీ డౌట్స్ అయిపోయినాయి సార్. వీళ్ళలానే నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మనం మామూలుగా కాన్వర్సేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక పాయింట్ నోటీస్ చేసింది ఏంటంటే సార్, ఎక్కడైతే ఫ్యాక్టరీ తయారవుతుందో పర్టికులర్ ప్లేస్ అదే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా 10 సార్లు. దేనికి సార్? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ క్వాలిటీ వచ్చి ఇంగ్రీడియంట్ మీద డిపెండెంట్ అవుతుంది, ప్లస్ క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద అవుతుంది. సో ఇంగ్రీడియంట్ అయితే చాలా ఈజీ, అది ఏపీఐ తీసుకురావడం అందరు ఎవరైనా చేస్తారు. అండ్ క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఓవరాల్ ఫ్యాక్టరీ సెటప్. అంటే ప్రతి మెషిన్ హై క్వాలిటీ ఉంటే కానీ మీకు పర్ఫెక్ట్ ప్రోడక్ట్ వెళ్ళదు. ఎందుకంటే ఇవన్నీ ప్రోడక్ట్స్ 1 mg, 2 mg, కొన్ని 5, 50 mg అట్లా ఉంటాయి. 50 mg, 100 mg అంటే ఏంది? దే ఆర్ 1/10 of a gram. అండ్ 1 mg కూడా ఉన్నాయి టాబ్లెట్స్ విచ్ ఆర్ 1,000th of a gram. అంటే అంత చిన్న క్వాంటిటీలలో అంత పర్ఫెక్ట్ గా ప్రతి టాబ్లెట్ లో రావాలి అంటే ఆ మిక్సింగ్ ఫెసిలిటీ పర్ఫెక్ట్ ఉండాలి కదా, రైట్? సో అది రైట్. దాని తర్వాత మిక్స్ చేసిన తర్వాత కూడా కాంపాక్టింగ్ కూడా పర్ఫెక్ట్ కావాలి. పర్ఫెక్ట్ కాకుండా ఏమవుతుందంటే ఎన్నోసార్లు ప్రోడక్ట్ మనం తీసుకున్నప్పుడు కూడా అది డిజాల్వ్ కాదు కరెక్ట్ టైం. డిజాల్వ్ కాకుంటే అది పాస్ అవ్వకపోతుంది. దాంతో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏమి ఉండదు. అదొకటి. సెకండ్, మీరు ఎన్నోసార్లు యాంటీబయాటిక్స్ అవన్నీ తీసుకున్నప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు, పొద్దున ఒకటి, రాత్రి ఒకటి, పొద్దున ఒకటి అట్లా తీసుకోవాలి. ఎందుకంటే ఆ బ్లడ్ లెవెల్ అనేది కరెక్ట్ గా ఉండాలి. డ్రగ్ది బ్లడ్ లో ఆ లెవెల్ ఉండాలి. ఉండాలంటే ఏంది? కరెక్ట్ టైంలో డిజాల్వ్ అయ్యి ఆ హాఫ్ లైఫ్ మెయింటైన్ కావాలి. అది చాలా ఫాస్ట్ డిజాల్వ్ అయింది మెయింటైన్ కావాలి. ఇదే కాకుండా ఫ్యాక్టరీలో ఓవరాల్ అట్మాస్ఫియర్ కూడా చాలా క్రిటికల్ అనమాట. ఫిల్టర్స్ ఉంటాయి, హెపా ఫిల్టర్స్ ఉంటారు. అవి పెట్టేటప్పుడు చాలా మంది పెడతారు, కానీ మెయింటైన్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారనమాట. అవి తీయాలంటే బాధ అవుతుంది, మళ్ళీ ఖర్చు పెట్టాలంటే.
సో పీపుల్ డోంట్ డూ ఇట్ ప్రాపర్లీ. సో అట్లా మెయింటైన్ చేసేవాళ్ళు హూ ఆర్ మెయింటైనింగ్ ఆల్ SOPs. లేకుంటే అక్కడి నుంచి వచ్చే ఎయిర్ నుంచి వచ్చే ఇంప్యూరిటీస్ కూడా మీకు డేంజర్ చాలా. కొన్ని మైక్రాన్స్లలో ఉంటుంది ఫిల్టర్, అది లేకుంటే మీకు ఇంప్యూరిటీస్ వచ్చే ఛాన్స్. అదే కాకుండా ఒక బ్యాచ్ తయారు చేస్తారు, ఒక బ్యాచ్ తయారు చేసి అదే బ్యాచ్ తయారు ఎవ్రీడే. దాని తర్వాత మళ్ళీ మొత్తం ఎక్విప్మెంట్ అంతా క్లీన్ చేసి సెకండ్ బ్యాచ్ చేయాలి, దాని తర్వాత వేరే ఎక్కువ. ఇవన్నీ కరెక్ట్గా క్లీన్ చేసి పర్ఫెక్ట్గా ఉంటే కానీ కంటామినేషన్ కాదు, లేదా కంటామినేషన్ అయ్యే ఛాన్స్ రైట్. ఇప్పుడు అందరు కామన్ గా వాడుతుంది బీపీ, థైరాయిడ్, షుగర్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అవి. అండ్ ఎస్ ఇప్పుడు చాలా తక్కువ ఏజ్ 30 లో ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ అట్లా స్ట్రోక్స్ వస్తున్నాయి సో కదా. ఆ మెడిసిన్స్ కూడా మన దాంట్లో ఉన్నాయి 100%. మా దగ్గర ఆల్మోస్ట్ అన్ని మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. అరౌండ్ 800 మెడిసిన్స్ అకౌంట్ ఫర్ అరౌండ్ 90% ఆఫ్ ఆల్ ద సేల్స్ మై. ఈ వీటిలో దగ్గర ఇప్పుడు 650 దానికి ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసినాము, ఇంకా మిగతా కూడా వచ్చేస్తాయి. సో మీకు కావాల్సింది ఏదైనా కానీ, బీపీ కానీ, థైరాయిడ్ డిసార్డర్ కానీ, కొలెస్ట్రాల్ డిసార్డర్ కానీ, కార్డియక్ డిసార్డర్ కానీ, ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్ యూ గెట్ ద మెడిసిన్స్. సో దాని గురించి అసలు వరీ అవ్వచ్చు. సో అన్ని టైప్స్ దొరుకుతున్నాయి కాబట్టి డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ నేను ఇందాక కూడా చెప్పాను కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మెడిసిన్ తీసుకున్నాక కూడా మీకు ఇంకా డౌట్ ఉంది అని అంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడొచ్చు, డాక్టర్స్తో మాట్లాడొచ్చు అండ్ మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో మనకి మెడిసిన్స్లో 50 to 80% డిస్కౌంట్ ఉంది. అండ్ ఇటువైపు తిప్పితే చూడండి 75% డిస్కౌంట్ ఆన్ ఆల్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అని ఉంది. ఇదేలా సార్ అంటే ఇప్పటివరకంటే మనకి మెడిసిన్స్ చెప్పేసాం, మన డిస్ట్రిబ్యూషన్ చేయని అవి ఏం లేకుండా మనకి టెస్ట్ మీద అన్ని టెస్ట్ల మీద డయాగ్నోస్టిక్స్ అంటే అది ఒక ఎక్విప్మెంట్ మనకి అంత టూ ఎక్స్పెన్సివ్ కదా సార్. కరెక్ట్. మెడిసిన్స్ మాత్రం మేము కంట్రీ వైడ్ అమ్ముతున్నాం ఇప్పుడు. డయాగ్నోస్టిక్స్ మా కొత్త ఇది ఇనిషియేటివ్, ఇది హైదరాబాద్లోనే ఇంట్రడ్యూస్ చేసాము. 12 సెంటర్స్ ఉన్నాయి మొత్తము. ఈ 12లో 4 సెంటర్స్లో MRI, CT అన్నీ ఉన్నాయి, బెస్ట్ క్వాలిటీ CT స్కాన్ అవన్నీ ఉన్నాయి మా దగ్గర. సో ఇది కొంచెం డిఫరెంట్ మోడల్. డయాగ్నోస్టిక్స్ లో యూజువలీ జనాలు యూజ్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ. మీరు అన్నట్టు ఎందుకు కాస్ట్ ఎక్కువ, మెషినే 7-10 కోట్లు అయినప్పుడు ఆ మెషిన్ ఇంట్రెస్ట్ కాస్ట్, దాని డిప్రిసియేషన్ కాస్ట్ అవన్నీ మనకు టెస్ట్ మీద పడతాయి కాబట్టి మనకు రేట్ ఎక్కువ అవుతుంది. ఆ రేట్ ఎక్కువైనందుకు ఏమవుతుందంటే అందరు చేయించుకోరు టెస్ట్, స్కేల్ తగ్గుతుంది, స్కేల్ తగ్గినందుకు మళ్ళీ రేట్ ఎక్కువ అవుతుంది. సో అది ఒక విషస్ సైకిల్. సో మేము అది బ్రేక్ చేస్తామని ఒక ఇన్సూరెన్స్ మోడల్లో తీసుకొచ్చాం అనమాట. ఒక ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ 1650 కానీ కడితే 1650 per year కడితే వాళ్ళకు ప్రతి టెస్ట్ మీద త్రూ అవుట్ ద ఇయర్ 75% డిస్కౌంట్ ఉంటుంది. రైట్. సో మనకి మెడిసిన్స్ తో పాటు కొత్త ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది. ఎంత అన్నారు సార్? 1650 పర్ కపుల్. ఆ 1650 కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు మీరు. ఆ 1650 వర్త్ టెస్ట్లు వస్తాయి మీకు, దాని మీద మాత్రం డిస్కౌంట్ ఉండదు. దాని తర్వాత వచ్చే అన్ని 75%. సింగిల్ పర్సన్ అయితే 1150, కపుల్ అయితే 1650. దాని తర్వాత మీరు చిల్డ్రన్ యాడ్ చేసుకోవాలంటే 150 per person. సో పేరెంట్స్ ని వాళ్ళని వాళ్ళు పేరెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు యాడ్ చేసుకోవాలంటే మీరు ప్లస్ 2 kids అంటే 150. సో 1950లో మొత్తం ఫ్యామిలీ 2+2. ఓకే. ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ కి రెగ్యులర్ గా టెస్ట్లు కూడా చేయించుకుంటున్నారు, లైక్ బ్లడ్ టెస్ట్ అండ్ రిమైనింగ్ టెస్ట్లు అన్ని కూడా. ఎందుకంటే జస్ట్ టు క్లారిఫై మాకేం లేదు, వీఆర్ లైక్ క్లీన్, వీఆర్ లైక్ సేఫ్ అన్నట్టు. ఆఫ్టర్ దిస్ కోవిడ్ ఎక్కువ అయిపోయింది, ఎస్పెషల్లీ సమ్మన్ హూస్ అబౌవ్ 40 వాళ్ళకు మాత్రం 100% దే షుడ్ డూ వన్ కార్డియక్ చెక్. సో కార్డియక్ సిటీ మా దగ్గర ఉంది. అది మామూలుగా అయితే 15,000-16,000 రూపీస్ అవుతుంది టెస్ట్. మా దగ్గర 3,500-4,000 ఎంత ఉంటుంది ఆఫ్టర్ డిస్కౌంట్. అడ్వాంటేజ్ ఏంటంటే కార్డియక్ సిటీ తీసుకున్నప్పుడు మనకు ఒకటే ఒక షాట్లో విదిన్ మినిట్స్ మీ మొత్తం ఆర్టరీస్ అన్ని ఓవరాల్ ఎట్లా ఉంది అనేది తెలిసిపోతుంది అనమాట. బ్లాక్స్ ఉన్నాయా లేవా అన్ని ఒకసారి ఏం చేసుకుంటే మనకు ఇంకా మనం జాగ్రత్త పడాలా లేదా ఇంకేమైనా చేసుకోవాలా లేదా అంత తెలిసిపోతే ఒక 3-4 years వరకు మళ్ళీ చేయించుకునే అవసరం లేదు. సార్ మనకైతే ఇందాక మెడిసిన్స్ చూపించేటప్పుడు అయితే ఇవి కిందది కాకుండా పైన కంపోజిషన్ చూసి మనం సెలెక్ట్ చేసుకొని ఓకే సేమ్ ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాం. సో అలానే ఇప్పుడు మన డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో కూడా ఎక్విప్మెంట్ బెస్ట్ది అని చెప్పి ఆ క్వాలిటీ మనం ఎట్లా తెలుసుకోవాలి? సింపుల్. ఇప్పుడు క్రిటికల్ ఎక్విప్మెంట్ 2 ఉంటాయి, అవి మోస్ట్ ఎక్స్పెన్సివ్. అవిట్లో జనాలు చాలా మంది కాంప్రమైజ్ చేస్తారు. ఎంఆర్ఐ మెషిన్ 1.5 Tesla అని ఒకటి ఉంటుంది పాతది, ఇవాళ రేపు వచ్చేది 3 Tesla. అది మోస్ట్ అడ్వాన్స్ మెషిన్ అనమాట. ఇది ఆల్మోస్ట్ డబుల్ కాస్ట్ అవుతుంది, వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ బట్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇస్ ఆల్సో వెరీ వెరీ హై. అంటే మీకు వచ్చే ఇమేజ్ పర్ఫెక్ట్ వస్తే డాక్టర్ కూడా కరెక్ట్గా చెప్పగలుగుతాడు. సో మా దగ్గర ఉన్న అన్ని సెంటర్స్లలో వీ హ్యావ్ ఓన్లీ 3 Tesla. మనం కార్డియక్ సిటీ స్కాన్కి వస్తే 16 slice 4 slice అంటే 4 slice అంటే మీకు ఇది కూడా మీరు అనుకోండి లేమెన్స్ టర్మ్లో చెప్పాలంటే క్లారిటీ ఆఫ్ ద దీనికోసమే
ప్లస్ మీకు ఎంత తక్కువ ఇది ఉంటే మీకు అంత రేడియేషన్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇట్ టేక్స్ దట్ మచ్ మోర్ టైమ్ టు టేక్ ద ఇమేజ్ అనమాట. సో యూఆర్ ఎక్స్పోజ్ టు రేడియేషన్. సో 4, 8, 16, 32 అట్లా వేరే 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 కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. దేర్ ఆల్ ఓల్డ్ మెషిన్స్. దే విల్ డూ సంథింగ్ అవుట్ దేర్, బట్ దే ఆర్ నాట్ ద బెస్ట్. మా దగ్గర ఉన్న అన్ని మెషిన్స్ కూడా 128 స్లైస్ ఇది. సో దీంట్లో మీకు హార్ట్ కానీ వేరే ఇంకే ఇమేజ్ అయినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రెసెంట్ ఇప్పుడు ఇది ఓన్లీ మన సిటీలోనే ఉంది సార్, లేదంటే ఓన్లీ హైదరాబాద్ మాత్రమే. ఇప్పుడు 12 సెంటర్స్ అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి. ఇక్కడ మా మెంబర్షిప్ ప్లాన్ అని చెప్పాను కదా, ఇక్కడ మేము అరౌండ్ 1,25,000 పైన మెంబర్స్ ఉన్నారు. అండ్ వీఆర్ సర్వింగ్ ఓవర్ 2,50,000 లైఫ్స్, 2,38 లైఫ్స్. అంటే ఎంతో మంది సింగిల్స్ ఉన్నారు, కొంతమంది కపుల్స్ విత్ కిడ్స్. 2,30,000 పైన ఉన్నారు. మా గోల్ ఏంటంటే ఇదే మెంబర్షిప్ అరౌండ్ 5 lakhs తెచ్చిన తర్వాత then we'll start going to other cities. Expansion. Nice. One final question sir. ఎందుకంటే ఇప్పుడు 50 to 80% మీరు స్టార్ట్ చేశారు కదా, లైక్ రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ నా లెక్క ప్రకారం చాలా బాగుంది. అంటే మేము జూన్ లో హైదరాబాద్ లో, జూన్ ఎండ్ లో, దాని తర్వాత రెస్ట్ ఆఫ్ తెలంగాణ, దాని తర్వాత ఆంధ్రాలో అట్లా స్టార్ట్ చేసాం. కంట్రీ వైడ్ వి స్టార్టెడ్ ఓన్లీ ఇన్ నవంబర్. కానీ ఇప్పటి వరకే లాస్ట్ మంత్ వరకు చూస్తేనే ఇప్పటికే దగ్గర 9.45 lakh కస్టమర్స్ తీసుకున్నారు. అండ్ వాళ్ళ సేవింగ్స్ వచ్చి 75 crores పైన ఉన్నాయన్నమాట. దగ్గర ఒక 10 లక్షల మంది అంతే కదా సార్? సో ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా ఇంకా పెరుగుతారు. ఆఫ్టర్ దిస్ వీడియో ఇంకా పెరుగుతారు, ఎందుకంటే డౌట్స్, మిత్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయాయి. కాబట్టి ఐ విష్ మీరు త్వరలో ఇంకా చాలా సెంటర్స్ ఓపెన్ చేసేయాలని చెప్పేసి. Thank you for your time sir. It's very glad to meet you. Absolutely. Thank you very much. Thank you sir. Thank you. Yes. So guys, finally నా డౌట్స్, మిత్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయాయి. చాలా రిఫ్రెష్ గా ఉంది మైండ్ అయితే, ఎందుకంటే డైరెక్ట్ ఫౌండర్ అండ్ CEO సార్ తో మాట్లాడాక మొత్తం క్లారిటీగా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి నేను మెడిసిన్స్ కొన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని డబ్బులు సేవ్ అయ్యేలాగా కొనుక్కుంటాను. సో మీరు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడి సంపాదిస్తారు, దాచుకోవాలి, కాబట్టి డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. సో నువ్వేమని చెప్పాలనుకుంటున్నావా? నీ డౌట్ ముందుకు తీరిపోయింది కదా చిన్న. నేను చెప్పినా ఎవరు చెప్పినా అర్థం కావట్లేదు, డైరెక్ట్ గా ఎండి గారిని పట్టుకొని చెప్పించాను. పాపం ఆయన మన కోసం టైం కూడా స్పెండ్ చేసి ఎంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మైతో పాటు మీ అందరు కూడా చెప్పేది ఏంటి అంటే, ఒక్కటే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బ్రాండ్ ఆల్వేస్ బ్రాండ్ పక్కన పెట్టేస్తే ఇద్దరు చేసేది సేమ్ మెడిసిన్. మనం చూడాల్సింది సార్ చెప్పినట్టు మ్యానుఫ్యాక్చర్ యూనిట్ చూడండి. రెండు సేమ్ ప్లేసెస్ లో తయారైనప్పుడు డిఫరెన్స్ అంత ఎక్స్ట్రా అమౌంట్ ఎందుకు కట్టాలి? ఎగ్జాక్ట్లీ, నేను మీకు చెప్పాను కదా, స్పెషల్ గా మనం మెడ్ ప్లేస్ లో మెడిసిన్స్ కొంటే మనకి దగ్గర ఎంత 50 నుంచి 80% వరకు డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి మీన్ వైల్ కూడా మనకి సార్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అబౌట్ ఆల్ ద టెస్ట్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ గురించి. 75% వరకు డిస్కౌంట్ ఉంటుంది. సో ఇక మీదట మీరు మెడిసిన్స్ కొనాలనుకున్నా, ఎలాంటి టెస్ట్ అయినా చేయించుకోవాలి అనుకున్నా, ఫస్ట్ ఒకసారి వీళ్ళని అప్రోచ్ అయ్యి చూడండి. మీకు ఒకసారి క్లారిటీ వస్తేనే కానీ మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడిగే దానికన్నా బిఫోర్ ఇగోండి కింద ఇచ్చిన ఈ నెంబర్ కాల్ చేస్తే కాల్ సెంటర్ లో వాళ్ళు చెప్పింది కూడా మీకు ఇంకా డౌట్ ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళ డాక్టర్ కూడా మాట్లాడి మీకు క్లారిటీగా అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తారు. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికి యూస్ఫుల్ అని అనుకుంటున్నాము. మాతో పాటే మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోదు. లాట్స్ ఆఫ్ లవ్. బై బై.